వాళ్ళు కూడా ఉంటారు అట్లా. సో అందుకే మనోభావాలు అనేటివి తప్పకుండా దెబ్బతింటాయి. సో మనకెందుకు మరి అదంతా. సైకో గారు, నేను మిమ్మల్ని ఏమన్నా సార్? ఏమన్నా సార్? ఏమన్నా బ్రో? మీరు చెప్పిన సజెషన్ బాగుంది. నా పాయింట్ అర్థం కాల నీకు? వేరే వాళ్ళని అర్థమైంది, అర్థమైంది, నాకు చాలా బాగా అర్థమైంది పగటి కళలు గారు. బట్ నా థీమ్ అది కాదనమాట. సో నేను వచ్చింది లైవ్కి నార్మల్గా నేను ఉండడం అనేది గొప్పతనం వేశారు. దాని గురించి మనం ఎక్స్ప్లెనేషన్ చేయాల్సిన అవసరం లేదు, ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదని నా ఉద్దేశం. బికాజ్ మంచి ఏమన్నా మనం ఎంత మంచి చేసినా మంచిలో చెడు. సో మనం ఎంత మంచి చెప్పినా కానీ చెడే వెతుకుతారు. అందుకోసమని నేను ఆ సాహసం చేయలేకపోతున్నాను. 3 మెంబర్స్ ఉన్నారు, హైలో కామెంట్ చేయండి. నమ్మిన మనం నమ్మితే చాలు సార్. మనం ఎవరో నమ్మమని చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు నమ్ముతారని కూడా మనకి నమ్మకం లేదు, ఎందుకంటే అట్లా ఉన్నాయి రోజులు. లీవ్ ది టాపిక్. పగటి కళలు గారు, మీ పేరు చెప్పండి ఒకసారి విందాం. సైకో గారు తిన్నారా? వాట్ స్పెషల్? పగటి కళలు ఫ్రైడ్ రైస్ అన్నారు కదా. ఓకే. సైకో తమ్ముడు, సైకో బ్రో తిన్నావా? ఓం లీవ్ ఓం నమ శివాయన. లేదు, మీరు తిన్నారా? ఎక్కువ చేస్తున్నారు సైకో గారు మీరు. అన్నీ ఎందుకండి, లాస్ట్లో అక్క పెట్టేసేయండి, పర్వాలేదు. రామ్ ఈజ్ మై యాక్చువల్ నేమ్, బట్ నాకు పగటి కళలో ఇష్టం. రామా? పర్వాలేదులేండి. నాకు పేరు నాకు ఒక్కదానికే చెప్పిరా, ఎవరికైనా చెప్పిరా ఇప్పటి వరకు పగటి కళలు గారు? రామ్ అని పేరు ఎక్కడైనా రివీల్ చేసిరా? ఇక్కడే చెప్పిరా ఫస్ట్ శ్రీ స్మైలీ వ్లాగ్స్ లైవ్లో? ఓన్లీ రామా, లేదంటే ఇంకా ముందు వెనుక ఏమన్నా ఉన్నాయా పేర్లు? రామ్కి ముందు వెనుక ఏమైనా ఉందా పేరుకి? ఓన్లీ రామా? జయరామ్, శ్రీరామ్, హరిరామ్, చాలా ఉన్నాయి. ఉన్నే చెప్పరా? ఓన్లీ రామ్ అనే చెప్తారా? దాచాం లోపల. అవునా? సో మా లైవ్లో కూడా ఒక రామ్ ఉన్నారన్నమాట. నార్మల్గా రామ్ అని ఉంటారు, వాళ్ళ పేరు కూడా రామ్. మీరు రామ్ అనేసరికి నార్మల్గా రామ్ అని ఉండే చాలామందికి, ముందు లేదు వెనుక రామ్ ప్రసాద్ రామ్ కొన్ని ఉంటాయి కదా నార్మల్గా ఇనిషియల్ తోటి, సర్నేమ్ తోటి అట్లా. హైడ్లో వాళ్ళు కామెంట్ చేయండి. 2 మెంబర్స్ ఉన్నారు కదా, కామెంట్ చేయండి. కామెంట్స్ అయిపోయినాయా లేదా? కామెంట్స్ పగటి కళలు గారు ఉన్నారా?